నేపాల్ యొక్క అందమైన హిమాలయ కొండల మధ్యలో ఒక నగరం ఉంది. కొన్ని శతాబ్దాల ముందు అది ఒక లోతైన చెరువుగా ఉండేది. మొదట్లో ఇక్కడ రకరకాల పాములు మరియు నాగులు ఉండేవి. 7 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, తంత్ర విద్య, అలాగే అన్నిటికంటే పెద్ద ఓపెన్ క్రిమేషన్ గ్రౌండ్ వల్ల అందరికీ తెలిసిన ఈ నగరం మహాశివుడికి గౌరవపూర్వకంగా నిర్మించిన పశుపతినాథ్ మందిరం వల్ల ప్రసిద్ధి పొందింది. ఈ నగరంలోని ప్రతి ఒక్క భాగంలోనూ చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ఏప్రిల్ 2015 ఒక భయంకరమైన భూకంపం కాఠ్మండు నగరాన్ని కదిల్చివేసింది. చూస్తుండగానే నగరంలోని దుకాణాలు, ఇల్లులు మట్టి కుప్పల్లాగా మారిపోయాయి. ఇక ఆ కుప్పల కింద 9,000 మంది సమాధి అయిపోయారు. వాళ్ళు ఒక పెయిన్ఫుల్ డెత్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ భయంకరమైన భూకంపం వల్ల కొంచెం కూడా చెక్కు చెదరని ఒక ప్రదేశం ఉంది. పశుపతినాథ్ మందిర్, ద మిస్టీరియస్ శివలింగ్. కాఠ్మండుకి చెందిన బాగమతి నది ఒడ్డున ఒక ఇలాంటి భవ్యమైన మందిరం తయారైంది. అక్కడ మీరు ఒకేసారి ఇంచుమించుగా 100 శివలింగాలను దర్శించుకోవచ్చు. ఇది శివుడికి గౌరవపూర్వకంగా నిర్మించబడిన పశుపతినాథ్ మందిరం. అలాగే ఈ మందిరం మరియు ఇక్కడి శివలింగంతో ఎన్నో రకరకాల కథలు ముడిపడి ఉన్నాయి. నేపాల్ మహాత్మ్యాలో రాయబడిన ఒక కథ ప్రకారం పశుపతినాథ్ మందిరంలో ఉన్నది స్వయంభూ శివలింగం. స్వయంభూ అంటే దానికి అదే వెలిసినది. అప్పటి నుండి కాఠ్మండుని శివుడి భూమి అనడం మొదలుపెట్టారు. ఈ కథ ప్రకారం ఒకరోజు మహాశివుడు తన నివాసాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు. అప్పుడైన కాఠ్మండులోని బాగమతి నదీ తీరాన ఆగిపోయాడు. అలాగే అతను అక్కడ అందాన్ని చూసి ఆకర్షితుడయి కొంచెంసేపు అక్కడే ఆగాలని నిర్ణయించుకున్నాడు. చాలాసేపైనా శివుడు తన నివాసానికి తిరిగి రాకపోవడంతో దేవతలందరూ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. అప్పుడు విష్ణుమూర్తి తన దివ్యశక్తితో చూస్తే శివుడు ఒక జింక రూపంలో బాగమతి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు. ఆ తర్వాత విష్ణువు స్వయంగా శివుడిని తనతో పాటు తిరిగి తీసుకువెళ్లడానికి భూమి మీదకు వచ్చాడు. కాని ఎప్పుడైతే జింక రూపంలో ఉన్న శివుడు అతన్ని చూశాడో అతను వెంటనే అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అప్పుడు అతన్ని ఆపే ప్రయత్నంలో విష్ణువు ఆ జింక కొమ్ము పట్టుకున్నాడు. కాని అతను ముట్టుకోగానే ఆ కొమ్ము విరిగి నేల మీద పడిపోయింది. ఆ తర్వాత శివుడు తన మూల రూపాన్ని ధరించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఏమని అంటారంటే, ఏ ప్రదేశంలో అయితే కొమ్ము యొక్క ఆ ముక్క పడిందో కొంచెం సేపటి తర్వాత అక్కడే ఒక శివలింగం ప్రత్యక్షమైందని. ఈరోజు ముఖలింగం అనబడే ఈ శివలింగం పశుపతినాథ్ మందిరంలోని అన్నిటికంటే పెద్ద ఆకర్షణగా ఉంది. కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శివలింగానికి 4 ముఖాలు ఉంటాయి. అవి శివుడి యొక్క వేర్వేరు రూపాల్ని సూచిస్తాయి. కానీ కొన్ని పురాతన తాంత్రిక గ్రంథాల ప్రకారం ఈ శివలింగానికి ఇంకొక 5వ ముఖం కూడా ఉంది. అది తంత్ర విద్యతో ముడిపడి ఉంటుంది. ఈ ముఖాన్ని కాలగ్ని రుద్ర అంటారు. ఈ ముఖం ప్రోక్రియేషన్ ఇంకా సంభోగం లాంటి విషయాలను సూచిస్తుంది. మరియు కేవలం తాంత్రిక విద్య తెలిసిన సాధువులు మాత్రమే ఈ ముఖాన్ని చూడగలరు అంటారు. మన ప్రాచీన మందిరాలు మరియు నగరాలతో ఎవరూ చెప్పని ఇలాంటి చాలా కథలు ఇంకా లెక్కపెట్టలేనని రహస్యాలు ముడిపడి ఉన్నాయి. వీటితో పాటు ముడిపడిన కథలు ఇతిహాస పుటల్లో ఎక్కడో పోయాయి. ఇప్పుడు FN20లో మీకోసం ఇవే ఎప్పుడు వినని, ఎవరు చెప్పని, చూడని కథలు తెస్తూ ఉంటాం. 2015లో కాఠ్మండులో ఆ భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు పశుపతినాథ్తో పాటు సురక్షితంగా ఉన్న ఇంకొక ప్రదేశం కూడా ఉంది. అదే కుమారీఘర్. ఇది ఎలాంటి భవనం అంటే ఇక్కడ ప్రాణమున్న దేవీమాత నివసిస్తుంది. లివింగ్ గాడెస్. కాఠ్మండులో ఉన్న కుమారీదేవి ఒక చిన్నపిల్ల. తనని రాత్రికి రాత్రి ఒక సాధారణమైన జీవితం నుండి బయటకు తీసుకొచ్చి తనకి దేవీ హోదా ఇస్తారు. ఒక 5 ఏళ్ల చిన్నపిల్లని ఒకరోజు సడన్గా తన తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తారు మరియు ఏడుస్తూ ఉన్న ఆ అమ్మాయిని ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్తారు. ఆ గదిలో కేవలం కొన్ని దీపాల ద్వారా వచ్చే చిన్న వెలుతురు మాత్రమే ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి సరిగ్గా ఏదీ చూడలేదు. ఒంటరిగా ఉండడం వల్ల ఆ అమ్మాయి భయంతో వణికిపోతుంది. అప్పుడే తను తన ముందు నిలబడి ఉన్న పూజారిని చూస్తుంది. అతను కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. తను అతన్ని ఏదైనా అడిగే లోపలే సడన్గా తన శరీరంలో ఒక విధమైన శక్తిని ఫీల్ అవుతుంది. అప్పుడు వెంటనే తన భయమంతా మాయమైపోతుంది. ఆమె శరీరంలోకి చాలా శక్తి వచ్చిందని తనకు అనిపించడం మొదలవుతుంది. అప్పుడు తను అసలు నాకు ఏం జరుగుతుంది, హఠాత్తుగా నేను చాలా శక్తివంతురాలను అయిపోయానని నాకు ఎందుకు అనిపిస్తుంది అని అడగడం మొదలు పెడుతుంది. అది విని అక్కడ ఉన్న పూజారి అతని కళ్ళు తెరుస్తాడు. అలాగే నవ్వుతూ ఆ అమ్మాయితో, ఇది నీలో నివాసం ఉంటున్న దుర్గామాత శక్తి, అందుకే ఇక నుంచి నువ్వు ఇక్కడి కుమారివి, ప్రాణమున్న దేవి రూపమని చెప్తాడు. కాఠ్మండులో శతాబ్దాల నుండి
ఈ కుమారి గర్ అనే పరంపర కొనసాగుతూ వస్తుంది. ఇందులో శాక్య జాతికి చెందిన ఒక అమ్మాయిని తన తేజస్వితమైన రూపం మరియు మంత్రసాధన సహాయంతో ఎంచుకుని కుమారి దేవిగా మారుస్తారు. లోకల్స్ నమ్మేదాని ప్రకారం ఈ పరంపరను మల్ల వంశానికి చెందిన ఒక రాజు మొదలుపెట్టాడు. ఆయన చెప్పింది వింటే దుర్గామాత స్వయంగా తన కల్లోకి వచ్చి అతన్ని ఈ పరంపర మొదలుపెట్టమని ఆదేశించిందని, కానీ ఈ పరంపరకి ఒక షరతు కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ కుమారి కేవలం యువావస్థ మొదలయ్యే వరకు మాత్రమే ఇక్కడ ఉండగలదు. ఆ తర్వాత ఒక కొత్త కుమారిని ఎంచుకునే సమయం వస్తుంది. ఇక మొదటి కుమారి సామాన్య జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ పూజారులు నమ్మేదేంటంటే యువావస్థలో శరీరం మరియు మనసులో వచ్చే మార్పుల వల్ల మనిషి మనసు విచలితం అయిపోతుంది. ఇక అలా జరగడం వల్ల దేవీమాత యొక్క పవిత్రమైన శక్తి వాళ్ళ దగ్గర ఉండలేదు. అందుకే ఆమె మనస్సు శుద్ధిగా ఉండే ఇంకొక కన్య దగ్గరికి వెళ్ళిపోతుంది. కుమారి గర్లో ఇక్కడ కుమారి మరియు పూజారులు తప్ప వేరే బయట మనిషి కూడా ప్రవేశించకూడదని కఠినంగా నిషేధించారంటారు. ఇక్కడ కొన్ని ఎలాంటి పూజలు మరియు రిచువల్స్ జరుగుతాయంటే అవి ప్రపంచంలోని మనుషులందరికీ కేవలం ఒక లోతైన రహస్యంగా ఉంటాయి. తాంత్రిక్ ప్రాక్టీసెస్ హిందూ ధర్మానికి చెందిన ఒక ప్రాచీనమైన విద్య. ఇది బలి, రక్తం, సంభోగం మరియు ఇలాంటి ఎన్నో విషయాలను సూచిస్తుంది. ఇవి సామాన్యమైన ధార్మిక పూజల్లో ఉండవు. తాంత్రిక విద్యలకు ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే కాఠ్మండూలో ఉన్న నరదేవి మందిరం. ఇది శ్వేత కాళీదేవికి గౌరవపూర్వకంగా నిర్మించబడింది. అలాగే ఈ ప్రదేశాన్ని అక్కడ జరిగే తాంత్రిక్ ప్రాక్టీసెస్కి కేంద్రమని నమ్ముతారు. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒకసారి పాటన్ రాజు వేటాడడానికి కాఠ్మండూ అడవిలోకి వచ్చాడు. అక్కడ ఉన్నట్టుండి ఒక అడవి ఏనుగు అతని మీద దాడి చేసింది. ఇక అతను తన ప్రాణాలను కాపాడుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెడుతూ ఉన్నప్పుడు అతనికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. అందులో ఒక గుహలాగా ఒక పెద్ద ప్లేస్ ఉంది. అతను అందులో దాక్కున్నాడు. కానీ ఆయాసం మరియు భయం కారణంగా అతను వెంటనే స్పృహ తప్పిపోయాడు. కొంత సమయం తర్వాత తనకి స్పృహ వచ్చాక శ్వేత కాళీమాత తన ముందు ఉండడం చూశాడు. అతను వెంటనే చేతులు జోడించి ఆవిడ ముందు నిలబడ్డాడు. ఇప్పుడు నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, నువ్వు జీవించగలవు అని చెప్పి మాత అక్కడ నుండి మాయమైపోయింది. ఈ ఘటన తర్వాతే ఆ రాజు ఆ ప్రదేశంలోనే నరదేవి మందిరం కట్టించాడు అంటారు. ఇదే ఇప్పుడు తాంత్రిక సాధన, పూజల వల్ల ప్రసిద్ధి పొందింది. తాంత్రిక గ్రంథాల ప్రకారం బలివ్వడం మరియు దేవీమాత పాదాల మీద రక్తం చిందించడం తాంత్రిక సాధనలో ఒక ముఖ్యమైన భాగం. ఇక అందుకే ప్రతి సంవత్సరం విజయదశమి రోజు ఈ మందిరంలో ఒక గేదెను బలిస్తారు. నరదేవి మందిరంతో పాటే కాఠ్మండూలోని చాలా మందిరాల్లో తాంత్రిక విద్య మరియు బలి యొక్క పరంపర శబ్దాల నుండి నడుస్తూ వస్తుంది. అథర్వ యజుర్వేదాల ప్రకారం శివుడిని తంత్రదేవతగా చెప్పబడింది మరియు ఇందుకే శివుడి కాలభైరవ రూపాన్ని తంత్ర విద్యలో పూజిస్తారు. 2005లో కాఠ్మండూ మీద జరిగిన ఒక కల్చరల్ స్టడీలో ఏం చెప్పబడింది అంటే సంవత్సరంలో ఒకసారి పూర్ణిమ రాత్రి ఇక్కడి కీర్తిముఖ భైరవ మందిరంలో తాంత్రిక పూజ జరుగుతుంది. ఇందులో 5 బలులు అంటే 5 వేరువేరు జంతువులను బలిచ్చి వాటిని కీర్తిముఖ భైరవుడికి అర్పితం చేస్తారు. కీర్తిముఖ భైరవుడు కాలభైరవుడి అన్నిటికంటే భయంకరమైన రూపం మరియు ఈ 5 బలుల రిచువల్ కీర్తిముఖ భైరవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. ఆర్యఘాట్ ఓపెన్ క్రిమేషన్ ముక్తి, సాల్వేషన్ అంటే మృత్యువు మరియు పునర్జన్మల నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించడం. జనాలు ఈ కోరికతోనే కాఠ్మండూలోని పశుపతినాథ్ మందిరంలో కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులు జీవితానికి సంబంధించిన ఎలాంటి సత్యాన్ని ఎదుర్కొంటారు అంటే దాన్ని చూసిన తర్వాత వాళ్ళ వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. ఎందుకంటే అక్కడ ఒకవైపు మందిరంలో పూజలు మరియు భజనలు పాడడం జరుగుతూనే ఉంటే ఇంకొక వైపు ఓపెన్గా చితులు కాలుతూ ఉంటాయి. కాఠ్మండూకి చెందిన పశుపతినాథ్ మందిరంలోని ఒక భాగాన్ని శ్మశానంలాగా ఉపయోగిస్తారు. అంబులెన్సెస్ నేరుగా మృత శరీరాలను ఇక్కడి ఆర్యఘాట్ దగ్గరికి తీసుకొస్తాయి. వాటిని బట్టల్లో చుట్టి తర్వాత బాగమతి నది ఒడ్డుకు తీసుకువెళ్లి వాటి కాళ్లను నదిలోని పవిత్ర జలంతో కడుగుతారు. ఆ తర్వాత పాడ మీద పడుకోబెట్టి శరీరాన్ని అంతిమ సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్తారు. అది కూడా ఆరు బయట చేస్తారు. అలాగే ఏమంటారంటే ఎవరి అంతిమ సంస్కారం అయితే ఆర్యఘాట్లో జరుగుతుందో ఆ వ్యక్తి ఆత్మ కర్మ యొక్క చక్రం నుండి విముక్తి పొంది మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతుంది. కాఠ్మండూ నగరంతో ఎవరూ చెప్పని ఎన్నో కథలు మరియు రహస్యాలు ముడిపడి ఉన్నాయి. కానీ ఈ నగరం నేపాల్ యొక్క 2 ప్రముఖ ధర్మాలైన హిందూయిజం అండ్ బుద్ధిజంతో ముడిపడి ఉన్న కల్చరల్ సైట్స్ వల్ల కూడా ప్రసిద్ధి పొందింది. అలాగే పశుపతినాథ్ రూపంలో శివుడు ఇక్కడ ఉండడం వల్ల ఇది శివుడి ఒక పవిత్రమైన ధామమని కూడా నమ్ముతారు. శివుడికి సంబంధించిన
ఇతర పవిత్ర స్థానాలు మరియు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.